నమస్తే అందరికీ. రాష్ట్రంలో పార్లమెంటు స్థానాలు, నియోజకవర్గ అసెంబ్లీ స్థానాలు పెరిగే విధంగా ఈరోజు, రేపు, ఎల్లుండి 3 రోజులు కేంద్ర సమావేశాలు, పార్లమెంట్లో కొన్ని బిల్లులు పాస్ కావాలన్న ఆలోచన విధానాల్లో కేంద్ర ప్రభుత్వం ఒక విధానాన్ని అమలు చేస్తుంది. ఈ విధానాల్లో భాగంగా డీలిమిటేషన్ అంటే మహిళలకు సంబంధించి సాధికారత, ఆ బిల్లు 33% రిజర్వేషను, అలాగే అసెంబ్లీ విధానాల్లో స్థానాలు, నియోజకవర్గాలు పెంపు, పార్లమెంటు స్థానాల్లో రాష్ట్రాలలో 50% పెరగాలన్న ఆలోచన విధానాల్లో భాగంగా అయితే 2011 జనాభా లెక్కల ప్రకారంగా, 2001 జనాభా లెక్కల ప్రకారంగా ఏం తీసుకున్నా కూడా 2011 జనాభా లెక్కల ప్రకారంగా ఎస్సీలో కానీ, ఎస్టీలో కానీ, బీసీలో కానీ, ఓసీలో కానీ, ముస్లిమ్స్లో కానీ, మైనార్టీల్లో ఇలా ఈ విధానాలు అమలు చేసుకుంటే 2011 అయిపోయిన తర్వాత 2021 జనాభా లెక్కల ప్రకారంగా ఆరాధ్యాలు వాస్తవ రేఖలు అయితే 10 సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కలు ఏర్పాటు చేయాలనుకున్న వాస్తవ రేఖలు 2011 జనాభా లెక్కల ప్రకారంగా తీసుకుంటే దామాష ప్రకారంగా ఏ సామాజిక వర్గాలు ఎన్ని విధాలుగా ఉన్నారు, ఎంతమంది ఉన్నారు అలా అన్న ఆలోచన విధానాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు పూర్తిగా ఒక నివేదిక లేదు. నివేదిక ఉండేదంతా 2011 జనాభా లెక్కల ప్రకారంగానే నివేదిక ఉంది. ఆ లెక్క ప్రకారంగా ఈరోజు 850 సీట్లు ఎంపీ స్థానాలు ఏర్పాటు చేయాలన్న సమాలోచనలు ఉన్నారు కేంద్రం. ఆ విధానంలో భాగంగా మనకుండే 543 సీట్లలో భాగంగా ఈరోజు దాదాపు 50% ఎక్కువ పెరగాలన్నప్పుడు దాదాపు ఒక 1000 సీట్ల వరకు వస్తాయి. అయితే 815 ఎంపీ సీట్లు అయితే ఈ ఎంపీ సీట్లలో కేంద్ర పాలిత ప్రాంతాలు 7 ఉన్నాయి. ఈ 7లో 35 కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించిన విధానాల్లో ఈ 35 సీట్లు కూడా ఉన్నాయి. అయితే వాటికి లెక్కల్లో వేయలేదనేది పేపర్ స్టేట్మెంట్లో ఒక వాదన. అయితే దాదాపు రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే 175 నియోజకవర్గాలు, ఒక 50% దాంట్లో తీసుకుంటే 263, 64 ఆ విధంగా రావచ్చు. 175 నుండి దాంట్లో 50. అలాగే తెలంగాణ తీసుకుంటే 119, 17 అసెంబ్లీ, 119, 17 లోక్సభ. అలాగే తమిళనాడు కానీ, కేరళ కానీ ఇంకా కొన్ని తీసుకుంటే తమిళనాడు అధిక సీట్లే, దాదాపు 200 పై చిలుకు, దాదాపు 300 దాకా అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అలాగే 60 పై చిలుకు దాకా మామూలుగా ఎంపీ స్థానాలు. ఇలా మొత్తం అన్ని విధాలుగా 50% పెరగాలన్న ఆలోచన కేంద్ర ప్రభుత్వ విధానాల్లో భాగంగా ఎక్కడైనా కానీ సమాలోచన విధానాలు 2021 లెక్కల ప్రకారంగా తీసుకోవాలన్నది ఒక కాన్సెప్ట్గా కేంద్రం తీసుకోకుండా 2011 లెక్క ప్రకారంగా, 2001 లెక్క ప్రకారంగా, 2001 అయిపోయింది, 2011 ఆ జనాభా లెక్కల ప్రకారంగానే దేశవ్యాప్తంగా ఉన్న జనాభా లెక్క రాష్ట్రాలలో కానీ. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటుంది జనగణ ఏర్పాటు చేస్తాం, జనగణ విధానాల్లో భాగంగా బీసీలకు ఎంతమంది ఉన్నారు ఏంటి విషయం అన్న ఆలోచన విధానాల్లో బీసీ రిజర్వేషన్ స్థానాలు పెంచాలన్నా, బీసీ రిజర్వేషన్లకు ఎన్ని విధాలుగా ఏర్పాటు చేయాలన్న కోణంలో ఉంది. ఎక్కడ ఏ విధానాల్లో కానీ ఇప్పుడు అప్కమింగ్ రాష్ట్రం ఏమంటుంది, మనకు తొందరలోనే సర్పంచ్ ఎలక్షన్లు కావాలి, తదుపరి మున్సిపల్ ఎలక్షన్లు కావాలి అన్న ఆలోచన విధానాల్లో ఉంది. ఈ ఆలోచన విధానంలో భాగంగా ఈరోజు, రేపు, ఎల్లుండి ఈ బిల్లులు పాస్ అయితే, ఏ బిల్లులు పార్లమెంటు స్థానాలు కానీ, అసెంబ్లీ స్థానాలు కానీ, మహిళా రిజర్వేషన్ విధానాల్లో కానీ ఇక్కడ ఈ బిల్లులను పాస్ చేసుకొని
ప్రతిపక్ష నాయకులు ఎక్కడ కూడా ఏ విధంగా మాట్లాడలేకపోతే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు బిల్లులు పాస్ చేసుకుంటే ఏ జనాభా దామాష ప్రకారంగా బిల్లులు పాస్ చేస్తారో ఒకసారి ఆలోచన చేయాలి. 33 మహిళా రిజర్వేషను అన్న వాస్తవ రేఖలు కరెక్టే. అయితే ఈ విధానాల్లో భాగంగా ఎవరికి ఎంత, ఏ విధానాల్లో భాగంగా ఎవరికి ఎన్ని విధాలుగా ఇస్తున్నారు, ఏ రాష్ట్రాలకు ఎన్ని విధాలుగా ఉన్నాయి, సౌత్కి ఎంత ఉంది, నార్త్కి ఎంత ఉంది అన్న ఆలోచన విధానాలు తీసుకుంటే ఈ మధ్య పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక మాట అంటారు. ఆంధ్రప్రదేశ్లో దాదాపు కోస్తా వద్దు, ఆంధ్ర వద్దు, రాయలసీమ వద్దు, ఇంకొకటి వద్దు అన్న మాటలు మాట్లాడారు ఆయన. అయితే ఆయన కూడా ఒక మాట ఏంటంటే, ఇప్పుడు ఏ నాగరికత విధానాల్లో ఆ నాగరికత అలా ఉంటుంది. ఎక్కడ ఏ మాటలు మాట్లాడేటప్పుడు ఆ యాసలు ఆ ప్రాసలు ఉంటాయి. వాటిని ఎక్కడ కూడా మనం తారుమారు చేయలేము. అదే విధానాల్లో వేరే విధంగా ఆ లిపిని మనము మౌనం చేయలేము. మాట్లాడే విధానాన్ని లిపిగా సమకూర్చుకునే విధంగా రాతపూర్వకంగా ఉండదు. ఎక్కడైతే లిపి ఉందో ఆ లిపికి తగ్గట్టుగా వాస్తవ రేఖలతో కరెక్టుగా కూర్చోబెట్టడానికి అక్షరాలు. ఈ అక్షరాలతో సమతుల్యం కావాల్సింది లిపి ఉన్నా లేకపోయినా, ప్రాసలు వేరుగా ఉన్నా కూడా పాఠ్య పుస్తకాలలో వాడే భాషను కొన్ని చోట్లనే ఉంటుంది. కానీ ఆ భాష ఎక్కడ ప్రాసెస్గా వేరే విధంగా కాకుండా పాఠ్య పుస్తకాలలో ఏ విధంగా ఉందో ఆ విధంగానే చదువుకోవాలి, ఆ విధంగానే రాయాలి అన్న కాన్సెప్టు ప్రభుత్వాలు. కాబట్టి ఎవరి ఆలోచన విధానాలలో ఆ ప్రాసలు ఉంటాయి. అందరం ఒకటే. ఆంధ్రప్రదేశ్ అంటే ఆంధ్రప్రదేశ్ 175 నియోజకవర్గాలే, 25 ప్రజెంట్ అప్కమింగ్ ఉండేది లోక్సభ స్థానాలు. కాకపోతే ఏంటంటే అక్కడక్కడ ఉండే ప్రాస యాసను ఎవరు కూడా తక్కువ అంచనా వేయకూడదు. ఎవరు కూడా వేరే విధంగా ఇంకోటి అనకూడదు. ఆంధ్రప్రదేశ్ అంతా ఒకటే, ఇండియా అంతా ఒకటే. మరి ఇండియాలో 29 రాష్ట్రాలు ఉంటే ఎందుకు సపరేట్గా కేంద్రపాలిత ప్రాంతాలు, అక్కడ రాష్ట్రపతి పాలన, గవర్నర్ పాలన ఎందుకు విధించారు? మరి అన్ని విధాలుగా రాష్ట్ర మంత్రులు ఉండాలి, ముఖ్యమంత్రులు ఉండాలి. కాకపోతే ఏంటంటే అక్కడ ఉండే పరిస్థితుల ప్రలోభాలు ఉంటాయి, ప్రభావాలు ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బాగా జాగ్రత్తగా ఆలోచన చేయండి. 2011 జనాభా లెక్కల ప్రకారంగా దామాషా ప్రకారంగా తీసుకుంటే అక్కడ జనాభా లెక్కల ప్రకారంగా అంటే ఇప్పుడు దాదాపు ఆ రోజు ఒక సామాజిక వర్గం 1000 ఉంటే ఈరోజు 2000 పైచిలుకు సామాజిక వర్గాలు ఉన్నాయి. ఆ సామాజిక వర్గంలో 1000 ఓట్లు ఉన్నాయంటే ఈరోజు 5000 ఓట్లు ఉన్నట్టున్నాయి. కాబట్టి ఒకసారి ఆలోచన చేయండి. 2011 అంటే 2026, 15 సంవత్సరాల సుదీర్ఘ విధానంలో టెక్నాలజీ మారిపోయింది. రకరకాలుగా రాష్ట్రాలు రకరకాలుగా డెవలప్మెంట్ అయినాయి, రకరకాలుగా ప్రాంతాలు డెవలప్మెంట్ అయ్యాయి, రకరకాలుగా జనాభా విధి విధానంలో పెరిగిపోయింది. కాబట్టి ఈ విధానాన్ని గమనించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మహాజన రాష్ట్ర సమితి ఆంధ్రప్రదేశ్ ద్వారా మేము రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు తెలియజేస్తాం.